ఎన్ఆర్ నారాయణమూర్తి పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు. ఆయన 1981 నుండి 2002 వరకు 21 సంవత్సరాలు ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహకాధికారిగా ఉన్నారు. 2002లో సీఈఓగా పదవి విరమణ చేసిన తరువాత సంఘ సేవలకు, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేయడానికి తన కార్యకలాపాలను విస్తృతం చేశారు. నారాయణమూర్తి గారు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో కలిపి అనేక పురస్కారాలను అందుకున్నారు. 2009లో ఆయన ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రసంగాలన్నీ ఎ బెటర్ ఇండియా, ఎ బెటర్ వరల్డ్ పుస్తకంగా ప్రచురితమయ్యాయి. పునాదుల్ని బట్టి నిర్మాణం, విలువల్ని బట్టి వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్కు బలమైన విలువల పునాదులు వేశారు నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు ఆగస్టు 20, 1946వ తేదీన కర్ణాటకలోని మైసూరులో ఓ కన్నడ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. తరువాత 1967లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. 1969 ఐఐటి కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆయన మొదటి ఉద్యోగం ఐఐఎం అహ్మదాబాద్లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్. అక్కడ ఆయన ఒక టైమ్ షేరింగ్ సిస్టమ్ మీద ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోసం బేసిక్ కంప్యూటర్ భాషకై ఇంటర్ప్రెటర్ తయారు చేశారు. ఆ తర్వాత ఈయన పూణే చేరి అక్కడ పట్నీ అనే కంపెనీలో చేరారు. ముంబై వెళ్ళబోయే ముందు మూర్తి పూణేలోని టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ లిమిటెడ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న తన భార్య సుధామూర్తిని కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త పరిణయానికి దారితీసింది. 1981లో ఆయన ఇంకా 6 సాఫ్ట్వేర్ నిపుణులతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. ఆయన 1992 నుండి 94 వరకు భారతదేశంలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీలో అధ్యక్షుడిగా పనిచేశారు. మిస్టర్ మూర్తి సానుక్రమిక కార్యకర్త గురురాజ్ దేశపాండేకి సహసోదరుడు. నాస్కా మాజీ అధ్యక్షుడు, ఇన్ఫోసిస్ చీఫ్ అయిన జెర్రీ రావుకు మామయ్య. అతని భార్య సుధా కులకర్ణి మూర్తి ప్రముఖ భారతీయ సాంఘిక కార్యకర్త, ప్రావీణ్యురాలైన రచయిత్రి. ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా చేసే లోకోపకార పనులకు ఆమె చాలా ప్రసిద్ధురాలైంది. వారికి 2 పిల్లలు, రోహన్, అక్షత. 2009 ఆగస్టు 30లో నారాయణమూర్తి కుమార్తె అయిన 29 సంవత్సరాల అక్షతామూర్తి తన స్టార్ ఫోర్డ్ సహవిద్యార్థి రిషి సునక్ను బెంగళూరులోని లీలా ప్యాలెస్ కాంప్లెక్స్ వద్ద అనేక మంది ఆహుతుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీలోని ఒక వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన సైడేరియన్ వెంచర్స్లో అక్షత మునుపు కలిపి పనిచేసింది. ఆమె 1600 కోట్ల నికర ఆదాయంతో ఇన్ఫోసిస్లో 1.4% వాటా కలిగి ఉంది. భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడైన రిషి సునక్ యూకేకి చెందిన దాతృత్వ సంస్థ ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ TCIలో భాగస్వామి. ఇక ఆయన కార్పొరేట్ జీవితం. పూణేలో ఇన్ఫోసిస్ అనే కంపెనీని 1981వ సంవత్సరంలో స్థాపించారు. దీనికి అవసరమైన డబ్బును భార్య అయిన సుధామూర్తి దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకొని 6 కొత్త ఇంజనీర్లను కంపెనీలో చేర్చుకొని మొదలుపెట్టారు. తన కొత్త ఆలోచనలతో తన విద్యా సంపత్తిని ఉపయోగించి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. 21 సంవత్సరాలు నిర్విరామంగా ఈ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2006 ఆగస్టు 20న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్గా పదవి విరమణ చేశారు. ఆ తర్వాత కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అదే కంపెనీకి తన సేవలను అందించారు. గొప్ప పుస్తకాలు, స్ఫూర్తి ప్రదాతలు, విజయాలు, వైఫల్యాలు, సృజన, సమాజ పరిశీలన, నిరంతర అధ్యయనము, మిత్ర బృందము, ఇన్ఫోసిస్ లీడర్కు అక్షోహిణుల సైన్యంలా అండగా నిలిచిన అంశాలెన్నో, వ్యక్తులెందరో. నారాయణమూర్తి ఎవరినీ మర్చిపోలేదు. ఏ అనుభవాన్ని మనసు పొరల్లోంచి చెరిపేసుకోలేదు. 3 దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్ ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది, ఎంతో సంపదనిచ్చింది, ఓ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎన్ఎస్ రాఘవన్, క్రిష్ గోపాలకృష్ణన్, నందన్ నిలేకరిని ఇలాంటి సహచరులే లేకపోతే నేను లేను, ఉన్నా సున్నా. ఇంత గొప్ప విజయం ఓ వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేదే కాదు అని వినమ్రంగా చెబుతారు. ఒక స్థాయికి వెళ్ళేసరికి ఏ మనిషికైనా అహం నెత్తికెక్కి కూర్చుంటుంది. ఈయనేమిటి, ఒక ఋషిలా, ఒక ఫకీరులా ఏది తనది కానట్టు మాట్లాడతారే అనిపించవచ్చు. కర్మణ్యే వ్యాధికారస్తే భగవద్గీతలో నారాయణుడి వాచ. నారాయణమూర్తి ఆలోచనలకు మూల కేంద్రం తాను తామరకు మీద నీటి బొట్టుననే అనుకుంటారు. అది భౌతికమైన సంపద కావచ్చు, మేధోపరమైన సంపద కావచ్చు. మనం సృష్టించినంతా మనది కాదు, దానికి మనం తాత్కాలికమైన సంరక్షకులం మాత్రమే. నలుగురితో పంచుకోవడం ద్వారానే దాని విలువ పెరుగుతుంది అంటారు. సమాజంలో తన వంతు బాధ్యత నిర్వహించడానికి నారాయణమూర్తి ఎంచుకున్న మార్గం
మానవీయ పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇది పెట్టుబడిదారీ సామ్యవాద వ్యవస్థలోని మేలు లక్షణాల కలయిక. ఎవరికి వారు ధర్మబద్ధమైన మార్గంలో సంపదను పెంచుకుంటూనే ఏదో ఒక రూపంలో నలుగురితో పంచుకునే విధానం. ఆ నలుగురు ఉద్యోగులు కావచ్చు, వాటాదారులు కావచ్చు, ఖాతాదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. పునాదుల్ని బట్టి నిర్మాణం, విలువల్ని బట్టి వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్కు బలమైన విలువలు పునాదులు వేశారు నారాయణమూర్తి. $1 బిలియన్ కంపెనీ కావాలి, నాస్డాక్లో నమోదు కావాలి, ఆస్తులు సంపాదించాలి, ఫోర్సు సంపన్నుల జాబితాలో ఎక్కాలి. ఇన్ఫోసిస్ స్థాపన వెనుక ఇలాంటి ఖరీదైన కలలేం లేవు. ఇన్నేళ్ల తర్వాత కూడా కొన్ని కోట్ల మందికి అక్షరం అందనంత దూరంలో ఉంది. సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమే, మరుగుదొడ్లు కూడా లేవు. తరహా అంతర్మదనమే ఎక్కువ. కమ్యూనిటీ సిద్ధాంతాలు, తన భావాలు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించేది. ఏదో ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని చెప్పేవారు. అంతలోనే అవకాశాలని వెతుక్కుంటూ ప్యారిస్ వెళ్ళిపోయారు. అక్కడ జరిగిన సంఘటన నారాయణమూర్తి నిర్ణయాన్ని మార్చేసింది. సెర్బియా, బల్గేరియాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషన్లో ఉన్నారప్పుడు. ప్యారిస్ నుంచి మైసూరుకు తిరుగు ప్రయాణంలో అదో మజిలీ. రైల్లో ఓ జంట పరిచయమైంది. మాటలు కలిశాయి. తన భావాల్ని, ఆలోచనల్ని ఆవేశంగా పంచుకుంటున్నారు. అటుగా వెళ్తున్న ఓ గార్డు నక్కి నక్కి వీళ్ళ మాటలు విన్నాడు. నారాయణమూర్తి బల్గేరియా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే అన్న అనుమానం వచ్చింది. లాక్కెళ్ళి ఇరుకు గదిలో బంధించాడు. చిమ్మ చీకటి, చిన్న రంధ్రం మాత్రమే ఉంది. అది కాలకృత్యాలు తీర్చుకోవడానికి. తిండి లేదు, నిద్ర లేదు, సాయం చేసే నాదుడు లేడు. రక్తం గడ్డ కట్టుకుపోయేంత చలి. అదో నరకం. 24 గంటల తర్వాత మా మిత్రదేశం భారత్ నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు, పాపమనిమై వదిలేస్తున్నామంటూ బరబరాయి బయటికి ఈడ్చిపడేశాడు. దీంతో నారాయణమూర్తికి కమ్యూనిస్టుల మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. మూర్తి ఆలోచనల్ని ప్రగాఢంగా ప్రభావితం చేసిన పుస్తకాలు 3 ఉన్నాయి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ. ప్రొటెస్టిక్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం, మ్యాక్స్ వెబర్. బ్లాక్ స్కిన్ అండ్ వైట్ మాస్క్స్, ఫ్రెంచ్ పానన్. గాంధీజీ విలువల గురించి చెప్పారు. సమున్నతమైన ఆలోచనలు, కష్టించే స్వభావం ఉన్న యువత, దేశ ప్రగతికి పునాదులున్న ఆలోచనలకు వేబర్ మద్దతు పలికారు. ఫ్రాంచ్ పానాన్ భావాలు పాలకుల అసలు రంగును బట్టబయలు చేశాయి. వాళ్ళంతా నల్లతోలు కప్పుకున్న తెల్లదొరలనేని తేల్చి చెప్పారు. మరి నిజమైన నాయకుడు ఎలా ఉంటాడు అని ప్రశ్నించుకున్నప్పుడు బోసి నవ్వుల బాపు కళ్ళ ముందు కనిపించాడు. భారతదేశానికి రాగానే దేశీయ అవసరాల కోసం ఓ ఐటీ సంస్థను స్థాపించారు. అప్పటికి భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకునే స్థాయికి రాలేదు, ఎదగలేదు. దీంతో వ్యాపారం మూతపడింది. పాట్నా కంప్యూటర్స్లో చేరారు. మంచి సంస్థ, మంచి జీతం. అన్నిటికీ మించి ఆ 6 సహోద్యోగులు ఏదో ఒకరోజు అద్భుత విజయాలు సాధించాలన్న ఉత్సాహం వాళ్ళలో కనిపించేది. అందరిలోనూ సమాజం అంటే బాధ్యత ఉంది, విలువలంటే గౌరవం ఉంది. అలాంటి సహచరులే తోడుంటే జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాదనిపించింది. ఆ 6 కూడా నారాయణమూర్తి మీద అలాంటి అభిప్రాయమే ఉంది. అంత మంచి స్నేహితులయ్యారు. ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నారాయణమూర్తి ఇంట్లోని ఓ చిన్న గదిలో ఇన్ఫోసిస్ ప్రాణం పోసుకుంది. విలువలు పునాదులు లేని సంస్థలు సత్యంలా కనుమరుగవడం ఖాయం. విలువలు పునాదులు లేని వ్యక్తులు కేంద్ర మాజీ మంత్రి రాజాల జైలు పాలు కావడం ఖాయం. విలువల్లేని దేశాలు పాకిస్తాన్లా నిత్యం నెత్తురోడడం నిజం. మేం నమ్మిన విలువలకు, కట్టుబడిన నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్నైనా తిరస్కరిస్తాం అనాలంటే ఆ ఇన్ఫోసిస్ నాయకుడికి ఎంత ధైర్యం ఉండాలి. డబ్బు, ప్రతిష్ట, బ్రాండ్ ఇవేవీ లేని రోజుల్లో కూడా నారాయణమూర్తి తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. అప్పట్లో ఇన్ఫోసిస్ విదేశాల నుంచి ఒక కంప్యూటర్ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత అధికారికి లంచం ఇస్తే ₹1,00,000 సుంకంతో బయటపడవచ్చు. మిగిలిన పనులు చకచకా పూర్తవుతాయి. నారాయణమూర్తి లంచం ఇవ్వడానికి తిరస్కరించారు. నిబంధనల ప్రకారం 10 లక్షలు చెల్లించారు. అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు అది భారీ మొత్తమే. లోటు పుడ్చుకోవడానికి 6 ఏళ్లు పట్టింది. విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన సంస్థగా ఎదగాలి అన్నది ఇన్ఫోసిస్ విజన్ స్టేట్మెంట్. సిరి సంపదలతో, అధికారంతో వచ్చే గౌరవం మెరుపు లాంటిది, తాత్కాలికం. మేధస్సుకే శాశ్వత గౌరవం, విలువలకే వినయపూర్వక ప్రణామాలు. మూర్తి ఇన్ఫోసిస్కి వ్యవస్థాపక సీఈఓగా 21 సంవత్సరాలు పనిచేశారు. మార్చి 2002లో సహ వ్యవస్థాపకులైన నందన్ నిలేకని ఆయనను అనుగమించారు. ఈయన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బెంగళూరు పాలక మండలి అధ్యక్షుడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ పాలక మండలి అధ్యక్షుడిగా పూర్వం పనిచేశారు. దానితో పాటు ఆయన INSEAD ఎన్షైడ్ యొక్క అధికార మండలి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం యొక్క వార్డన్ స్కూల్ ఓవర్సీస్ మండలి, కార్నెల్ విశ్వవిద్యాలయం,
ధర్మకర్తల మండలి, గ్రేట్ లెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, చెన్నై యొక్క వ్యాపార సలహా సంఘం, సింగపూర్ మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయం ధర్మకర్తల మండలి, టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని విలియం ఎఫ్ యాచ్మేయర్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ కొరకు సలహా మండలి మొదలైన వాటిలో సభ్యులుగా ఉన్నారు. ఫిలిప్పీన్స్లోని ఒక గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏఐఎం గవర్నర్ల మండలిలో మూర్తి పాల్గొంటారు. బ్యాంకాక్, థాయిలాండ్లో ఉన్న ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏఐటి పాఠశాల నిర్వహణ సభ్యుల మండలికి ఆయన అధ్యక్షుడు. హాంకాంగ్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఆసియా బిజినెస్ కౌన్సిల్కు ఆయన అధ్యక్షుడు. ఆయన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోని కార్పొరేట్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ యుఎల్ విశ్వవిద్యాలయము, టోక్యో విశ్వవిద్యాలయం యొక్క అధ్యక్ష సంఘం మొదలైన ప్రముఖ విశ్వవిద్యాలయాల సలహా మండలులు, సంఘాలలో కూడా సభ్యులుగా ఉన్నారు. సింగపూర్లోని డిబిఎస్ బ్యాంక్ మండలికి ఆయన స్వాతంత్ర నిర్దేశకుడిగా పనిచేశారు. ఇది సింగపూర్లో ప్రభుత్వ హయాంలో ఉన్న అతిపెద్ద బ్యాంక్. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర మండలిలో నిర్దేశకుడిగాను, ఇండో బ్రిటిష్ భాగస్వామ్యంలో సహ అధ్యక్షుడిగాను, ప్రధానమంత్రి వాణిజ్య పారిశ్రామిక సంఘంలో సభ్యులుగాను, బ్రిటిష్ టెలికమ్యూనికేషన్ పిఎల్సి యొక్క ఆసియా సలహా మండలిలో సభ్యులుగాను, ఎన్డీటీవీ ఇండియా మండలి సభ్యులుగాను పనిచేశారు. యూరోపియన్ ఎఫ్ఎంసీజీ జాయింట్ యూనిలివర్ కూడా ఆయన స్వాతంత్ర నిర్దేశకులుగా పనిచేశారు. చాలా ఆసియా దేశాలకు ఆయన ఐటీ సలహాదారు. ఆయన హెచ్ఎస్బిసి మండలిలో స్వాతంత్ర నిర్దేశకుడు. పవర్డ్ బై ఇంటెలెక్ట్, డివైడ్ బై వాల్యూస్. ఇన్ఫోసిస్ నినాదం మేధస్సు దిశానిర్దేశం చేస్తుంది, విలువలు ముందుండి నడిపిస్తాయి. మేధా విలువలు ఉన్న చోటికి విజయం దానంట అదే వస్తుంది. విజయలక్ష్మి వెనకాలే గల్లు గల్లుమంటూ ధనలక్ష్మి. ఇన్ఫోసిస్లో నేను, నాది, నా విజయం అన్న మాట ఎక్కడా వినిపించదు. చీఫ్ మెంటర్ నుంచి సామాన్య ఉద్యోగి దాకా ఎవరూ ఉపయోగించరు. వాళ్లకు తెలిసిందల్లా బృందగానమే. ఆ సమిష్టి తత్వమే లేకపోతే ఇన్ఫోసిస్ లేదు. అక్కడ అనుచరులు ఉండరు, అంతా నాయకులే. 30 ఏళ్ల క్రితం విత్తు నాటుతున్నప్పుడే ఆ లక్షణాన్ని కంపెనీ జన్యువుల్లోకి ఎక్కించారు నారాయణమూర్తి. సిబ్బందిలో నాయకత్వ లక్షణాల్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన శిక్షణా సంస్థను స్థాపించారు. ఇన్ఫోసిస్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ యాక్సిలరేటెడ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నవతరం ఆలోచనలకు సానబడతారక్కడ. ప్రతి యువకుడికి ఒక సీనియర్ నాయకుడు మార్గదర్శకం చేస్తాడు. ఇన్ఫోసిస్ను ప్రారంభించిన తొలి రోజుల్లో ఏ కొత్త ఆలోచన అయినా వ్యవస్థాపక సభ్యుల నుంచే వచ్చేది. సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా యువతరం పెద్దగా చొరవ చూపేవారు కాదు. చెప్పవచ్చో లేదో అన్న బిడియం కావచ్చు, తమకు అంత స్థాయి లేదేవో అన్న భయం కావచ్చు. నారాయణమూర్తికి ఆ సంశయం అర్థమైంది. వ్యవస్థలోని లోపము తెలిసొచ్చింది. వ్యూహరచన, సంక్షోభ నివారణ, మార్పును గమనించే నైపుణ్యం, నాయకత్వ ప్రతిభ తదితర లక్షణాల్ని ఇన్ఫోసియన్లో పెంపొందించడం తక్షణ కర్తవ్యమని భావించారు. ఆ నిర్ణయం వల్ల ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడలేదు. ఆ పరిజ్ఞానంతో ఎంటర్ప్రెన్యూర్స్గా అవతరించేవారు ఎంతోమంది స్పష్టమైన ఆలోచనలతో నలుగురికి ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో సంస్థ నుండి బయటికి వెళ్లే వారిని నారాయణమూర్తి మనసారా ఆశీర్వదిస్తారు. ఇన్ఫోసిస్ అంటు కొమ్మలు నలుదిశలా విస్తరించాయి. ఇన్ఫోసిస్కు అవతల కళ్ళ నిండా కలలతో, గుండె నిండా ఆత్మవిశ్వాసంతో, ఆలోచనల నిండా అద్భుతాలతో, ఆసరా కోసం, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది యువకులకు మాటేంటి? అలాంటి వారి కోసమే నారాయణమూర్తి కాటమరాన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేశారు. సృజనకు నిధుల కొరత ఉండకూడదనే ఆయన ఆలోచన. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఉపాధి అవకాశాల సృష్టికి, పేదరిక నిర్మూలనకు ఒక మార్గం. ఒక వ్యాపార ఆలోచనను ప్రోత్సహించడం అంటే ఒక నాయకుడిని సృష్టించడమే. నిజానికి దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కారణం ప్రజల నిర్లిప్తతే. తమను తాము అనుచరుల్లానో బానిసల్లానో భావించడం వల్ల ఈ దుస్థితి. నేను లీడర్ని అనుకుంటే మనం స్పందించే పద్ధతి వేరుగా ఉంటుంది, మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. మన ఆలోచనల్లో, ఆచరణల్లో అది ప్రతిబింబిస్తుంది. ఆ నాయకత్వ శక్తే ఇన్ఫోసిస్ను మిగిలిన సంస్థల కంటే ఉన్నతంగా నిలబెట్టింది. వైఫల్యం అంటే తెలియని సంస్థ ఏదైనా ఉందంటే దానికి గెలుపు రుచి తెలిసుండకపోవచ్చు. ఎదురు దెబ్బలే లేకపోతే ఎదురు తిరిగే ధైర్యం ఎలా వస్తుంది? ఇన్ఫోసిస్కు అనుభవమే అసలైన పెట్టుబడి. తొలి రోజుల్లో పేరు ప్రతిష్ట లేవు, డబ్బు లేదు, బ్రాండ్ విలువ లేదు. ఓ పెద్ద కంపెనీ కంప్యూటర్ల మీద రాత్రులు మాత్రమే పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అతి కొద్ది మంది ఉద్యోగులను నియమించుకున్నారు. అయినా జీతాలకు కటకటే. ఆ ఇబ్బందులు చూడలేక ఓ భాగస్వామి తన దారి తాను చూసుకున్నారు. వీటన్నిటికీ తోడు సర్కారీ కార్యాలయంలో అవినీతి. ఒక కంప్యూటర్ను దిగుమతి చేసుకోవడానికి 150% దిగుమతి సుంకం చెల్లించాలి. మరి 25 సార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. టెలిఫోన్ పెట్టించుకోవడానికి ఏడాది పట్టింది. ఐటీ మార్కెట్ కూడా ఏమంత గొప్పగా లేదు.
ఎంతో కొంత రాబడి వస్తుందన్న ఉద్దేశంతో ఇన్ఫోసిస్ హార్డ్వేర్ రంగంలోకి వచ్చింది. పరిమిత వనరులతో పోటీని తట్టుకోవడం కష్టమని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. దుకాణం కట్టేశారు. ఎక్కడో భారతదేశంలో ఉన్న ఇన్ఫోసిస్ అనే కంపెనీని నమ్మి అతి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమేమో అన్న అనుమానాన్ని తొలగించడానికి గ్లోబల్ డెలివరీ మోడల్ను అభివృద్ధి చేసింది నారాయణమూర్తి బృందం. దీని ప్రకారం 70% పనులు భారత్లోని డెవలప్మెంట్ సెంటర్లో జరిగితే మిగతా 30% కీలకమైన పనులు క్లయింట్లు ఉన్న చోటే జరుగుతాయి. భారత ఐటీ పరిశ్రమనే మలుపు తిప్పిన నిర్ణయం ఇది. ఇన్ఫోసిస్ 0 నుంచి $5 మిలియన్ చేరుకోవడానికి 10 ఏళ్లు పడితే అంతకంటే కాస్త తక్కువ సమయంలోనే $5 మిలియన్ నుంచి $700 మిలియన్ చేరుకుంది. ఎంతో కాలంగా వ్యాపార సేవలు పొందుతున్న జీఈ జనరల్ ఎలక్ట్రికల్స్ చేజారిపోవడం ఎంత పెద్ద దెబ్బో అంత గొప్ప పాఠం కూడా. అప్పటిదాకా దాదాపు 25% వ్యాపారాన్ని ఇస్తున్న సంస్థ ధరల విషయంలో చిన్న తేడా రావడంతో వెనక్కి తగ్గింది. మరో ఐటీ కంపెనీ అయితే బిక్క చిక్కిపోయేది. మరో నాయకుడైతే వాటాదారులకు మొహం చూపించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇన్ఫోసిస్ ఆ పని చేయలేదు. నారాయణమూర్తి వెనుకడుగు వేయలేదు. 48 గంటల్లో తమ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించారు. రాబడి లోటును ఎలా పూడ్చుకునేది వివరించారు. ఆ పారదర్శకత ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచింది. ఇక నుంచి ఒక కంప్లైంట్ మీద కానీ, ఒక దేశం మీద కానీ, ఒక టెక్నాలజీ మీద కానీ పూర్తిగా ఆధారపడకూడదన్న నిర్ణయానికి వచ్చారు. సంస్థ నాయకత్వ బాధ్యతల విషయంలోనూ ఆయనకు అంతే ముందు చూపు ఉంది. 52 ఏళ్లకే మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. 65 ఏళ్లకే చైర్మన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఎక్కడా మోహం లేదు, పదవి వ్యామోహం లేదు. వ్యాపార సంస్థ నిర్వహణ అనేది రీలే పరుగు పందెం లాంటిది. ఒక పరుగు ఆపగానే మరో పరుగు అందుకుంటారు. మరెవరో గమ్యానికి చేరుకుంటారు. ఇంకెవరో పతకం స్వీకరిస్తారు. ఆ బృందంలో నేను ఒక ఆటగాడిని. నేను సర్వస్వం కాదు. ఎంత గొప్ప మాట! నారాయణమూర్తి లాంటి నిఖార్సైన లీడర్ మాత్రమే అనగలరు ఈ మాట. ఇంతకాలం ముందుండి నడిపించారు. ఇక ముందు ఎవరు మార్గదర్శనం చేస్తారు? ఎవరు వ్యూహ రచన చేస్తారు? ఎవరు విలువేమిటో బోధిస్తారు? ఇన్ఫోసిస్లోని ప్రతి ఉద్యోగిని వేధిస్తున్న ప్రశ్న. కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నంత కాలం ఇన్ఫోసిస్కు తిరుగులేదు. ఆ ప్రయత్నం ఆగిపోతే మాత్రం తొలిపొద్దు వెలుగుల్లోని బంగారు వన్నెల ఆ వైభవం క్రమక్రమంగా కనుమరుగైపోతుంది. ఒక్క ఇన్ఫోసిస్కే కాదు, ప్రతి సంస్థకు, ప్రతి వ్యవస్థకు నారాయణమూర్తి అనుభవపూర్వక సందేశం, ఆశీర్వచనం, హెచ్చరిక. ఆమె సుధామూర్తి ప్రస్తావన లేకపోతే, ఆమె త్యాగాల్ని గుర్తు చేసుకోకపోతే, ఆమె ప్రోత్సాహాన్ని కొనియాడకపోతే నారాయణమూర్తి విజయాల చరిత్ర అసంపూర్ణం, అసమగ్రం. ఇద్దరూ కన్నుడిగులే. మొదటిసారిగా పూణేలో కలుసుకున్నారు. అతను బడిపంతులు కొడుకు, గంపెడు సంతానంలో ఒకరు. ఐఐటి కాన్పూర్ నుంచి పట్టా అందుకున్నారు. అప్పటిదాకా స్థిరమైన ఉద్యోగం లేదు. ఆమె కలవారి అమ్మాయి. డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఆమె అప్పటికే టెల్కో టాటా సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నారాయణమూర్తి పుస్తక ప్రియుడు. సుధామూర్తి పుస్తకాలంటే ఇష్టం. ఓ మిత్రుడు అతని దగ్గర పుస్తకాలు తీసుకొని ఆమెకు ఇచ్చేవాడు. మొదటి పేజీలో పేరు రాసుకోవడం నారాయణమూర్తికి అలవాటు. అలా ఆయన కంటే ఆయన పేరు సుధామూర్తికి బాగా పరిచయం. ఆ తరువాత ఏదో విందులో ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ముందుగా మూర్తే ప్రేమ ప్రతిపాదన చేశారు. నా ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, కళ్ళజోడు పెట్టుకుంటాను, అందగాన్నేం కాదు, పేద కుటుంబం నుంచి వచ్చాను, నా దగ్గర డబ్బు లేదు, సంపాదిస్తానని అనుకోవడం లేదు, అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. కాస్త ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పారు సుధా. ఆ ప్రతిపాదన కన్నవారి ముందుంచారామె. తాడు బొంగరం లేని మనిషితో నీకు పెళ్ళేమిటి? అసాధ్యం తేల్చి చెప్పారు తండ్రి. ఎప్పటికైనా మీ అనుమతితోనే అతన్ని పెళ్లి చేసుకుంటాను, కాదంటే ఇలానే ఉండిపోతానని బదిలిచ్చారు మూర్తి పాట్నా కంప్యూటర్లో చేరాక ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. చేతిలో పైసా లేకపోయినా నారాయణమూర్తి మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ను ప్రారంభించాలనుకున్నప్పుడు సుధా మనసారా ప్రోత్సహించారు. పొదుపు చేసుకున్న 10,000 రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నగలు కుదువ పెట్టారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా నారాయణమూర్తిని ఎప్పుడూ నిరాశపరచలేదు. కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను, లక్ష్యం గురించి మీరు ఆలోచించండి అని భరోసా ఇచ్చారు. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇన్ఫోసిస్ వ్యవహారాలు చూడాలని నారాయణమూర్తి నిర్ణయించినప్పుడు తనకు అన్ని అర్హతలు ఉన్న ఆ అవకాశం భర్తకే ఇచ్చారు. ఎందుకంటే అది ఆయన కల. తన కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇన్ఫోసిస్ తొలి రోజుల్లో నేను గుమ్మస్తాని, వంట మనిషిని, ప్రోగ్రామర్ని, ఆయనకు సెక్రటరీని అని నవ్వుతూ చెబుతారామె. ఎంత త్యాగము అని ఎవరైనా సానుభూతి చూపితే ఆమె తట్టుకోలేరు.
అది త్యాగం కాదు, ప్రేమ అని సరిచేస్తారు. ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు, రోహన్, అక్షత. ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి. మూర్తి గారిది ముచ్చటైన కుటుంబం. మన ఆస్తులు ప్రతి సాయంత్రము గడప దాటి బయటికి వెళతాయి. మరుసటి ఉదయానికి అవి ఖచ్చితంగా తిరిగి వచ్చేటట్లు మనం చూసుకోవాలి. లవ్ యువర్ జాబ్ బట్ నెవర్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ కంపెనీ, బికాజ్ యూ నెవర్ నో వెన్ ద కంపెనీ స్టాప్స్ లవింగ్ యూ. క్యారెక్టర్ ప్లస్ ఛాన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇక పురస్కారాల విషయానికి వస్తే నారాయణమూర్తికి భారత ప్రభుత్వం 2008 సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇతను 2000 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ ఫ్రాన్స్ ప్రభుత్వం, ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, ఇండో ఫ్రెంచ్ సంబంధాలను పెంపొందించడంలో ఆయన పాత్రకు గుర్తింపుగా ఇండో ఫ్రెంచ్ ఫోరం ఇచ్చిన ఇండో ఫ్రెంచ్ ఫోరం మోడల్ మొదటి గ్రహీత ఆయనే 2003 సంవత్సరంలో. ఎర్నస్ట్ అండ్ యంగ్ చేత వరల్డ్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ 2003గా ఎన్నికయ్యారు. ఫార్చ్యూన్ పత్రిక చేత 2003 సంవత్సరానికి గాను ఆసియా బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా పేరొందిన ఇద్దరు వ్యక్తులలో ఆయన ఒకరు. 2001లో ఆయన నూతన పరిశ్రమలను స్థాపించడం, విపణికి కొత్త రూపు ఇవ్వడంలో తమ శాశ్వత ముద్ర ద్వారా ఎంచుకోబడ్డ 25 మంది అతి ప్రభావవంతమైన ప్రపంచవ్యాప్త కార్యనిర్వాహకుల వర్గంలో ఒకటిగా టైమ్ అండ్ సిఎన్ఎన్ చేత పేర్కొనబడ్డారు. బాధ్యత, స్వేచ్ఛను ప్రోత్సహించినందుకు గుర్తింపుగా ఆయన మ్యాక్స్ కమిటీని లిబర్టీ 2001 బహుమతి స్విట్జర్లాండ్లో అందుకున్నారు. 1999లో బిజినెస్ వీక్ ఆ సంవత్సరానికి గాను 9 మంది కార్యకర్తలలో ఒకరుగా పేర్కొంది. ఆయన బిజినెస్ వీక్ యొక్క ది స్టార్స్ ఆఫ్ ఆసియాలో కూడా దర్శనమిచ్చారు. వరుసగా 3 సంవత్సరాలు 1998, 99, 2000. 1998లో భారతదేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ యునితికెక్కిన అలుమ్నస్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. 1996, 97లో జేఆర్డి టాటా కార్పొరేటివ్ లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్నారు. డిసెంబర్ 2005లో బర్సన్ మార్గెల్లర్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్తో కలిసి జరిపిన విశ్వవ్యాప్త అధ్యయనంలో ప్రపంచంలో ఎక్కువ ఆరాధ్యుడైన సిఇఓ అధ్యక్షులలో నారాయణమూర్తికి 7వ స్థానాన్ని ఇచ్చారు. ఆ జాబితా బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్ వంటి 14 మంది ఇతర ప్రముఖుల పేర్లను కూడా కలిగి ఉంది. మే 2006లో పురోగమనంలో ఉన్న ఒక వ్యాపార సంప్రదింపుల ప్రకటనల పిఆర్ సంస్థ అయిన బ్రాండ్ కామ్ జరిపిన అధ్యయనంలో జరుగుతున్న 5వ సంవత్సరానికి గాను నారాయణమూర్తి భారతదేశం యొక్క అతి ఆరాధ్యుడైన వ్యాపార నాయకుడిగా వెలువడ్డారు. ది ఎకనామిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధింపబడే 15 మంది నాయకుల జాబితాలో ఆయనకు 8వ స్థానాన్ని ఇచ్చింది. అది 2005లో. ఫైనాన్షియల్ టైమ్స్ ఈయనకు ప్రపంచంలో ఎక్కువ గౌరవం అందుకునే వ్యాపార నాయకులలో 28వ స్థానాన్ని ఇచ్చింది. 2004, 2005లలో ఈయన ఎకనామిక్స్ టైమ్స్ వారి భారతదేశ అతి శక్తివంతమైన సిఇఓలలో కార్పొరేట్ డిసైర్ జాబితాలో వరుసగా 2 సంవత్సరాలు ప్రథమ స్థానంలో ఉన్నారు.